ఇంధన ఇరకాటం సరఫరా భారీగా పెంచినా తగ్గని రద్దీ, వాహనాల్లో ఫుల్ ట్యాంక్ క్యాన్లతో అవసరానికి మించి కొనుగోలు, బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు, వరి కోతలు, లారీల రవాణాపై చమురు ప్రభావం. రాష్ట్రంలో రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతుండగా ఇప్పుడు ఇంధనం కూడా ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. రోడ్లపై ఒక్కోటి తాత్కాలికంగా మూతపడుతున్న బంకులను చూసి వాహనదారులు అనుమానాలు పెరుగుతున్నాయి. ఒకవైపు చమురు కంపెనీలు రోజువారీ సగటు కంటే సరఫరాను భారీగా పెంచిన వివిధ కారణాల వచ్చిన సరుకంతా అమ్ముడుపోతుంది. వదంతులే దీనికి ప్రధాన కారణమని తెలుస్తుంది. గత 2 రోజులుగా బంకుల వద్దకు ఉరకలెత్తుతున్న వాహనదారులు మంగళవారం కూడా ఇదే ధోరణి కొనసాగించారు. తెల్లవారుతూనే సిబ్బంది రాకముందే ఆయిల్ లభ్యమయ్యే బంకులను వెతుక్కుంటూ వెళ్లారంట ప్రజలు. సో ఇప్పటివరకు ఇంధన కొరత అంటూ అఫీషియల్ గా లేదు, షార్టేజ్ ఎక్కడ లేదు. కానీ వదంతులు ప్రజలు నమ్మి పెట్రోల్ పంపుల దగ్గర వెళ్ళి ట్యాంక్ ఫుల్ చేసుకోవడంతోనే ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ కి గురవుతున్నారు. సో ఇలాంటి షార్టేజ్ లేదు అని ప్రజలు వదంతులు నమ్మొద్దని గవర్నమెంట్ చెప్తుంది, ప్రభుత్వం చెప్తుంది. చూడండి, సైబరాబాద్ కమిషనరేట్ వద్ద పోలీస్ పెట్రోల్ పంప్ ఉంది. అక్కడ ఉన్న పరిస్థితి ఇది. చూడండి క్యూ లైన్ ఎలా ఉంది పెట్రోల్ కోసం.